లకీ స్పిరిచువల్స్కి స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం. ఈరోజు జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వారందరి కోసం ఒక అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. భక్తులారా, మీలో చాలామందికి ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు గావడం, అనవసరమైన ఆందోళన, కుటుంబంలో గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు కదా. మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాని కంగారు పడకండి, వీటన్నిటికీ ఒక అద్భుతమైన దైవిక పరిష్కారముంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే మన జాతకంలో రాహు స్థానం సరిగ్గా లేనప్పుడే ఇలాంటి ఊహించని ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ప్రతి సమస్యకు ఆ జగన్మాత రూపంలో ఒక సమాధానం ఉంటుంది. ఈరోజు మనం ఆ సమాధానమేంటో చూడబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనందరం ఎక్కడెక్కడ్నించో ఈ కార్యక్రమం చూస్తున్నామో కింద కామెంట్స్లో చెప్పండి. మనందరి ప్రార్థనలు ఒక్కటిగా కలిసి ఆ తల్లికి చేరాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే రాహుకాలం అస్సలు మంచి సమయం కాదు, ఆ టైంలో ఏ పని చేయకూడదు అనుకుంటారు. కాని అసలైన ఆధ్యాత్మిక రహస్యమేంతో తెలుసా? సరిగ్గా అదే సమయంలో దుర్గాదేవిని గనక మనం ఆరాధిస్తే రాహు యొక్క చెడు ప్రభావాలను కూడా మనం జయించవచ్చు. అదెలామో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, రాహుకాలమంటే ప్రతిరోజూ రాహుగ్రహం ప్రభావం చాలా బలంగా ఉండే సమయమన్నమాట. ఆ సమయంలో అమ్మవారికి, ముఖ్యంగా దుర్గాదేవికి దీపారాధన చేస్తే రాహుదోషాల నుంచి మనకు విముక్తి లభిస్తుందని మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సరే, అంతా బాగానే ఉంది కాని ఈ పరిహారంలో నిమ్మకాయనే ఎందుకు వాడాలి? అలాగే 11 దీపాలే ఎందుకు వెలిగించాలి? ఈ ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటాయి కదా. వాటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయకి ఒక సహజమైన గుణముంది. అదేంటంటే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని అంటే దిష్టిని గ్రహించి దాన్ని తొలగించేస్తుంది. అందుకే దుర్గాదేవి పూజలో నిమ్మకాయను దీపంగా వాడటం వల్ల మన చుట్టూ ఉన్న చెడు ప్రభావాలన్నీ కూడా నశిస్తాయి. ఇక 11 సంఖ్య, ఇది మామూలు సంఖ్య కాదు. మన సనాతన ధర్మంలో ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సంఖ్య. అపారమైన దైవిక శక్తికి ఇదొక ప్రతీక. అసలు విషయం ఇక్కడే ఉంది చూడండి. 11 అనేది కేవలం ఒక అంకె కాదు. ఇది ఏకాదశ రుద్రులను అంటే 11 మంది రుద్రులను, 11 శక్తి స్వరూపాలను, ఇంకా 11 దిక్కుల శక్తిని సూచిస్తోంది. అందుకే మనం 11 దీపాలు వెలిగించినప్పుడు ఆ కాంతి 11 రెట్లు శక్తివంతమై రాహు ప్రభావాన్ని పూర్తిగా అణిచివేస్తుంది. అసలు పూజా విధానంలోకి వెళ్లే ముందు మనందరం ఒక్కసారి ఆ తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకుందాం. కామెంట్స్లో జై దుర్గామాత అని భక్తితో టైప్ చేసి మీ నగరం పేరు కూడా పెట్టండి. మీ భక్తి ఆ తల్లికి తప్పకుండా చేరుతుంది. సరే, ఇక ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా సులభం, కాస్త శ్రద్ధగా వింటే చాలు. ఈ పూజకు మనకు కావలసినవి 6 నిమ్మకాయలు, నెయ్యి కాని లేదా నువ్వుల నూనె కాని, ప్రత్తివత్తులు, పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు, అగ్గిపెట్టె, ఇంకా మీకు వీలైతే కొంచెం నైవేద్యం. 6 నిమ్మకాయలతో 12 దీపాలు వస్తాయి. మనం వెలిగించేది 11 అయినా ఒకటి అదనంగా ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని దుర్గాదేవి ఆలయంలో మాత్రమే చెయ్యాలి. గుడిలో పూజారిగారు చెప్పిన చోట లేదా దీపాలు పెట్టే ప్రదేశంలో. మొదట దీపాలు సిద్ధం చేసుకుని ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకుని ఆ వెంటనే 11 దీపాలను వెలిగించాలి. దీపాలు వెలిగించే ముందు ఇలా మనసులో ప్రార్థించండి. అమ్మా, నేను మీ పేరు, మీ గోత్రానికి చెందినదాన్ని, వాడిని, నా జన్మ నక్షత్రం మీ నక్షత్రం. నా జీవితంలో ఉన్న రాహుదోష ప్రభావం తొలగిపోవాలి. నాకు సుఖశాంతులు కలగాలి. అందుకోసం ఈ నిమ్మకాయ దీపాలను నీకు సమర్పిస్తున్నాను తల్లి అని వేడుకోండి. పూజ చేసేటప్పుడు కేవలం దీపం వెలిగించడమే కాదు, అమ్మవారి నామాలను లేదా మంత్రాలను జపించడం చాలా ముఖ్యం. దీనివల్ల మన ప్రార్థనాశక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కూడా త్వరగా కలుగుతుంది. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఆ 11 దీపాలలో ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించేటప్పుడు ఓం ధుం దుర్గాయే నమః అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని భక్తితో జపించాలి. ప్రతి దీపం మీ సంకల్పశక్తితో ప్రకాశిస్తుంది. 11 దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి నుంచి ఈ 11 ముఖ్యమైన నామాలను జపించండి. మీకు సమయం, ఓపిక ఉంటే
పూర్తి 108 నామాలను చదవడం ఇంకా చాలా మంచిది. సరే, ఈ పరిహారం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? అలాగే మనం తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారాన్ని శ్రద్ధగా చేయడం వల్ల రాహుదోష ప్రభావం తగ్గడమే కాదు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు పోయి అప్పుల బాధల నుంచి ఉపశమనం లభించి చక్కటి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ దుర్గాదేవి కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి. ఈ నియమాలను చాలా ఖచ్చితంగా పాటించాలి. ఈ పూజను కేవలం గుడిలో వాళ్లు చూపించిన ప్రదేశంలోనే చెయ్యాలి. ప్రార్థన అయిపోయాక ఆ వెలిగించిన నిమ్మకాయ దీపాలను అక్కడే వదిలేసి వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఇంటికి తీసుకురాకూడదు. ఇది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ముగించే ముందు మనందరం కలిసి అమ్మవారి ఆశీస్సులు కోరుకుందాం. చివరిసారిగా కింద కామెంట్స్లో జై దుర్గామాత అని రాసి మీరు ఏ ఊరి నుంచి ప్రార్థిస్తున్నారో తెలియజేయండి. మనందరి సామూహిక ప్రార్థనలో అపారమైన శక్తి ఉంటుంది. మీ పూజను ముగించేటప్పుడు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మీ ప్రార్థనను పూర్తి చెయ్యండి. ఆ జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ అద్భుతమైన పరిహారం గురించి మాతో పాటు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విశేషాల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. జై దుర్గామాత.